హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. చల్లటి సాయంత్రం వేళ ప్రతి ఇల్లాలు పిల్లలకు ఏం చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కానీ చిన్నపిల్లలు మాత్రం సాయంత్రం అవగానే ఏదో ఒకటి కావాలని మారం చేస్తూ ఉంటారు. ఈరోజు నేను ఉదయమే ఇడ్లీ వేస్తే కాస్తంత ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి. దాంతో నేను ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండి అండి ఇది. దీంతో స్నాక్ ఐటెం చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె నిండా ఇడ్లీ పిండి మిగిలిపోయింది కదండి, అదే గిన్నెడు బియ్య పిండి తీసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సరిపోయింది కదండి. ఇడ్లీ పిండిని పడేయకుండా ఇలా చేస్తూ ఉండండి. దీంట్లోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలను సన్నగా తరిగిన ముక్కలు వేసుకుందాం. 4 పచ్చిమిర్చి తరుగు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. తిరిగి దీంట్లోకి 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1.5 స్పూను ఉప్పు, 1/2 స్పూను సోడా పొడి వేసుకొని మరోసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. గరిటెతో కాకుండా చేత్తో మిక్స్ చేసుకుందామండి. గరిటెతో చేస్తుంటే అన్ఈజీగా ఉంది. మొత్తం మిక్స్ చేసుకున్నాం కదండి. తర్వాత బ్యాటర్ ఇలా వచ్చింది. నూనె వేడెక్కింది కదండి. నూనెలో చిన్న చిన్న ఇడ్లీ పునుగులు వేసుకుందాం. చేతులు కాలకుండా చిన్న చిన్నగా వేసుకోండి. వేసుకున్న వెంటనే కలపకుండా 2 మినిట్స్ తర్వాత కలుపుకోండి. వెంటనే కలిపితే కనుక చితికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి 2 మినిట్స్ తర్వాత కలుపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. వేగిపోయాయి కదండి. డిష్లోకి తీసుకుందాం. ఉల్లిపాయలు వేగి కమ్మటి వాసన వస్తుందండి. మిగతా పిండంతా ఇలాగే వేసుకొని కాల్చుకుందాం. సెకండ్ టైం వేసినవి కూడా వేగిపోయాయి కదండి. మళ్ళీ డిష్లోకి తీసుకుందాం. అన్నీ రెడీ అయిపోయాయి కదండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, మిగిలిపోయిన పిండితో ఎంత రుచికరమైన ఇడ్లీ పునుగులు వేసుకున్నామో. మీకు నచ్చిందా మరి? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో పెట్టిన అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.